అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం వై రుక్మిణీదేవి గారు రచించిన తత్వం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. గుమ్మం యువతల చల్లాచెదురుగా పరుచుకున్న పింగాణి పెంకుల్ని స్పాంజుతో అద్ది చేటలోకి తీసుకుంటున్న పైడమ్మ చెవులకు గదిలో జరుగుతున్న సంభాషణ స్పష్టంగా వినిపిస్తోంది. అమ్మకు నేను తప్ప ఇంకెవరున్నారు చెప్పు? కష్టకాలంలో నేను కాక ఇంకెవరు ఆదుకుంటారామెను? సౌమ్యంగా మెల్లగా అన్నాడు శ్రీకాంత్. మీరు కాక ఆవిడ గారికి చాలా మంది ఉన్నారు. అంతా నాదేనని పూసుకొని తనం నుంచి పెళ్లిదాకా చూసిన ఆడపిల్ల లేదా? లక్షల్లో సాయం చేసి లక్షణంగా ఇల్లు ఏర్పరిచిన తమ్ముడు లేడా? కీర్తి కంఠంలో అంతులేని విసుగు. అమ్మ ఎప్పుడైనా ఊరు విడిచి వచ్చి మన దగ్గర పట్టుకుని 4 రోజులైనా ఉందా? ఎందుకుంటారు? అక్కడ రాబళ్ళు రాబట్టుకుని అందుకునే వాళ్ళకి అందించొద్దు? వెటకారంగా అంది కీర్తి. అది ఆమె ఇష్టం. మనదేమన్నా తీసుకుపోయి వాళ్ళకిస్తోందా? ఇలాంటి సమయంలో అవన్నీ పట్టు కూర్చుంటే మాట్లాడకండిక, గద్దించింది కీర్తి. మనసు పెట్టి ప్రాబ్లం గురించి ఆలోచించు కీర్తి. ఆ ఊళ్ళో వైద్య సదుపాయం లేదన్నది మనకు తెలిసిన విషయమే కదా. అక్కడ సదుపాయం లేకపోతే ఏ హాస్పిటల్లోనూ ఆశ్రమంలోనూ పెట్టేయొచ్చుగా. అమ్మకి హాస్పిటల్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. పైగా 6 వారాలు బెడ్ రెస్ట్ అన్నారట. అన్ని రోజులు హాస్పిటల్లో ఆమె ఉండలేదు. అందుకనే నసిగాడు శ్రీకాంత్. ఇష్టాలు అయిష్టాలు అంటూ ఇక్కడికొచ్చి ఎవరినెత్తిని ఎక్కుదామని? ఇంట్లో పసికూనను పెట్టుకుని ఒక పేషెంట్ని మేనేజ్ చేస్తూ ఎలా కూర్చోగలం? కాలు ఫ్రాక్చర్ అయిందే తప్ప అమ్మ రోగంతో తీసుకుంటున్న పేషెంట్ కాదు. శాంతమ్మ గారికి దెబ్బ తగిలిందా? అయ్యో పాపం, ఆ తల్లికి ఎంత కష్టం వచ్చింది. పరాకుగా పెంకులు ఒత్తుతున్న పైడమ్మ చూపుడు వేలి చివర్లో సూదిలాగా ఉన్న పింగాని ముక్క దిగబడింది. అబ్బా! బాధగా మూలుగుతూ స్పాంజ్ని పడేసి ఆ పింగాని ముక్క చివర పుచ్చుకొని పెదాలు బిగబట్టి లాగేసింది. ఆ ముక్క బయటపడగానే బుసబుసమంటూ రక్తం బయటకొచ్చింది. గబగబా నడుస్తూ బాల్కనీలోకి వెళ్లి చేతిని పంపు కింద ఉంచింది. రక్తంతో కలిసి నీళ్లు కూడా ఎర్రబడి కిందకు జారాయి. యువతలకి వచ్చి గట్టు మీదున్న ముగ్గు చిప్పలోంచి ముగ్గు తీసి గాయం మీద నొక్కిపెట్టింది. 1 నిమిషం గడిచాక ముగ్గు గాయానికి అంటుకొని రక్తం కారడం ఆగింది. రక్తం కారడం ఆగగానే గది ముందుకు వచ్చి ముక్కలన్నింటినీ జాగ్రత్తగా తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేసింది. అప్పటికి కీర్తి విసురుగా రూంలోంచి వచ్చేసి, వెధవసంత, ఇన్ని ఇక్కట్లతో ఈ మాయదారి కాపురం చేయడం నా వల్ల కాదు. నా దారిని నేను పోతా. మీ ఇష్టం వచ్చినట్లు చేసుకుందరు గాని అని సనుక్కుంటూ, ఏయ్ పైడమ్మా, ఏం చేస్తున్నా అంటూ కేకేసింది. ఈడున్నానమ్మా, సెయ్యి కోసుకుపోతే అని జవాబిచ్చి మంట పుడుతున్న చేతిని ఊదుకోసాగింది పైడమ్మ. కోసుకుపోయిందా? ఎలా? అడుగుతూనే బాల్కనీలకు వచ్చింది కీర్తి. కప్పు పగిలిపోయింది కదమ్మా, ఆ ముక్కల్ని తీస్తుంటే కస్సున దిగింది. చెయ్యి విదిలిస్తూ అంది. ఒళ్ళుపై తెలియకుండా పనులు చేస్తే అంతే మరి. ఇప్పుడు కరెంటు కూడా పోయి తగలడింది. విసుక్కుంటూ లోపలికి వెళ్లి బ్యాండెడ్ ప్లాస్టర్ తెచ్చి పైడమ్మకిచ్చి, ఇది చుట్టుకో వేలికి, త్వరగా సాగాలి ఇవాళ అంది. పైడమ్మ వేలికి ప్లాస్టర్ చుట్టుకొని పనిలోకి దిగింది. సింకులోని అంట్లన్నీ బేసిన్లోకి తీసుకుని మోరీలో చేర్చి చెయ్యి చురుక్కుమంటున్నా పట్టించుకోకుండా చకచకా తోవడం మొదలుపెట్టింది. పని చేస్తుందన్న మాటేగాని పైడమ్మ మనసంతా పెద్దమ్మగారి చుట్టే తిరగసాగింది. శాంతమ్మగారు పేరుకు తగ్గట్టే మహా దొడ్డ మనిషి. కడుపు చూసి అన్నం పెట్టే అన్నపూర్ణమ్మ. ఆ తల్లిని దేవుడు సల్లగానే చూడాలా. ఆ తల్లికి కట్టం ఎట్టా వచ్చిందో మాయదారిది. కట్టం వచ్చిందే అనుకో, కన్నతల్లి లాంటి ఆవిడని చూసుకోవడానికి ఇంత రాద్ధాంతం చెయ్యాలా ఈ కీర్తమ్మ? ఎవరూ లేనట్టు ఆ యమ్మని హాస్పిటాలు పాల్చేయడం న్యాయంగా అనిపిస్తోందా ఈ కీర్తమ్మకి? పోనీ ఆ తల్లి సేవ నేను చూసుకుంటానే స్వతంత్రం నా ఘటానికి లేదాయే. అసలు ఈ కీర్తమ్మలో ఉండది మడిసిగుండేనా? కళ్లల్లో నీళ్లు చిప్పిల్లుకు రాగా పమిడితో కళ్ళొత్తుకుంటూ అంది పైడమ్మ. చీర అంచుకున్న చెరి అంచు తనను పలకరించినట్లుగా అనిపించి దానికేసి కొన్ని క్షణాలు తదేకంగా చూసి కళ్ళకద్దుకొని, నా బంగారు తల్లి, హంసలంచుల చీర కొనుక్కోటానికి ఏలు పడట్లేదమ్మా అనంటే తను కట్టుకున్న చీర మర్నాడిచ్చేసింది. అప్పటినుంచి ఏ పెళ్లికెళ్ళినా ఏ దావతికెళ్ళినా ఏ చీరే గట్టుకుని పోతాండా. ఈ అమ్మ రుణం ఏనాటికి తీసుకోను. పైడమ్మా, ఇంకా గిన్నెల దగ్గరే ఉన్నావా? కీర్తి కేకతో ఉలిక్కిపడి, అయిపోయిందమ్మా, వచ్చేతాండా అని గిన్నెలు గబగబా కడగసాగింది. ఇడ్లీకి కొబ్బరి పచ్చడి రుబ్బాలి, కరెంట్ ఇంకా రాలేదు, తెములు త్వరగా చిరాగ్గా అరిచింది. గిన్నెల్ని కిచెన్లోకి తీసుకొచ్చి, నా సెయ్యి వాళ్ళ అయ్యేట్టు లేదమ్మా అన్నది చేతిని చూసుకుంటూ. అప్పటికే పెంకు గుచ్చుకున్న వేలు లావుగా వాచింది. కీర్తి వేలునైనా చూడకుండా, అన్ని తయారు చేసుకున్నానుగా,
రోట్లో పడేసి ఒక తిప్పు తిప్పడమేగా. కొబ్బరి చట్నీ లేకపోతే ఇడ్లీ అస్సలు తినలేం అన్నది. బిక్కమొహం వేసుకుని తప్పనిసరిగా కొబ్బరి ముక్కలు, మిరపకాయలు, చింతపండు ఉంచిన స్టీలు గిన్నెలు తీసుకుని రోటి దగ్గరకు నడిచింది. రోజూ వాడకం లేక రోలు పొత్రం దుమ్ము కొట్టుకుని పోయి ఉన్నాయి. వాటిని కడగడంతో వేలి ప్లాస్టర్ ఊడిపోయి గాయం రేగి నొప్పి మంట ఎక్కువ కాగా పళ్ళు బిగువున నిలదొక్కుని పచ్చడి రుబ్బటం సాగించింది. రుబ్బుతూనే మళ్లీ గతంలోకి జారుకుంది. పాపం పెద్దమ్మగారు ఈ మాతల్లిని కూతురి కంటే ఎక్కువగా చూసుకునేటోళ్ళు. ఈ కీర్తమ్మ మాతల్లి ఏ నచిత్రాన పుట్టిందో గాని ఒకరి బాధను అర్థం చేసుకునేది లేదు. ఈ వయసులో పెద్దమ్మగారి బొవ్వ కాసింత బట్టే కదా గావలసింది. దానికోసమే ఆ యమ్మ ఇక్కడికొచ్చినప్పుడల్లా తగు వేసుకుని పట్టుమని 10 నాళ్లైనా ఉండనీయకుండా తిరుగుపయానం గట్టించేసేది. 4 రోజులు కుదురయ్యేదాకా కొడుకింట్లో ఉండటానికి నోసుకోలేదా తల్లి. ఇదేడన్యాయం. ఈ అయ్యగారు ఏడాది కోనగా ఉండగా పెద్దయ్యగారు కాలం చేశారంట. పడ్నిండి అయ్యగారిని కళ్ళల్లో ఎట్టుకొని ఇంతోన్ని చేసినారంట. బాగా మెత్తగా రుబ్బు, ఉప్పు నేను కలుపుకుంటాలే లోపలించి కేకేసింది కీర్తి. ఆ ఆలోచనల్లోంచి బయటపడి ఇదిగోనమ్మా ఇంకో 4 తిప్పులు తిప్పి తెచ్చెత్తా అని గబగబా రుబ్బసాగింది. సాయంత్రం పని కానిచ్చుకొని వెళ్లబోతూ నాకో నెల సెలవు కావాలమ్మా. ఆ నెల రోజులు మా మరదలొచ్చి పనిచేస్తది అంది పైడమ్మ. నెల రోజులా? ఏమంత రాచకార్యం వచ్చిపడింది? చదువుతున్న మ్యాగజైన్ని పక్కన పడేసి మొహం చిట్లించి అడిగింది కీర్తి. మా ఎత్త లంకమ్మ తిరణాలకెళ్ళి కాల్జారి గుడి పక్కన పడిపోయిందంట. ఎంత నిలదొక్కున్నా మడిసి కుప్పకూలిపోయి తుంట ఎముక గాడి తప్పిందట. డాటర్ కట్టుకట్టి కొన్నాళ్ళు కదలకుండా మంచంలోనే ఉండాలన్నారంట. పెద్ద పానం దగ్గరుండి చూసుకోవాలి కదమ్మా మరి చెప్పింది పైడమ్మ. ఓహో, నువ్వుగాక మీ అత్తని చూసుకునేవాళ్లు మరెవరూ లేరా? చిరాగ్గా అంది. ఇట్లాంటి తిథిలో తన వాళ్లుగాక ఇంకెవరు సొత్తారమ్మా? అన్న కొడుకు గట్టుకున్న దానికంటే తన వాళ్ళెవరుంటారమ్మా? నా మనసెట్టా నిలుస్తది? తన సాకిడి తాను చేసుకుని ఎన్నాళ్ళు తన తిండి తానే తినేది. ఈనాడిట్టా గాచారం వచ్చి పడింది. దీర్ఘంగా నిట్టూర్చింది. నీ గ్రహచారం సంగతి అటుంచి నీ తిప్పల గురించి ఆలోచించావా అంది కీర్తి. తిప్పలేంటమ్మా, మనిషి నిట్టే వెళ్తానంటున్నానుగా. ఆ మనిషి నాకిష్టం లేదు. మర్యాద లేకుండా ఏదో వాగుతూ ఉంటుంది ఎప్పుడు. ఇంకెవరినన్నా చూసుకోండి మరి, తప్పనిసరి వెళ్లాల్సి వస్తుందని చెబుతున్నా గదమ్మా. ఆ బోర్డు సలహా నువ్వివ్వాలా ఏంటి? దిక్కులేని నా ఎత్తకి కట్టకాలంలో అండగుండాలని నా తాపత్రయం. అంతేగాని మీకు సలహాలు సక్కట్లు చెప్పగలదాన్నా నేను? కళ్ళనీళ్లు పర్యంతం అయిపోతూ అంది పైడమ్మ. ఇప్పుడు పెట్టే నాగాలుగాక ఇదో బెడద ఈసడించుకుంది కీర్తి. అట్టా అనకండమ్మా. నా మొగుడిని నేను పుట్టేటప్పుడు జోబులో వేసుకొచ్చానా? మా ఎత్త కన్నాకే కదా ఆడు భూమి మీద పడ్డది. అలాంటి మా ఎత్తని ఆదుకోకపోతే ఈ మానవ జన్మ ఎందుకమ్మా? నేను కూడా కన్నాను కదా బిడ్డల్ని. రేపాళ్ళు నన్ను చూడాలి కదా. రేపు నాకు కూడా ఇలాంటి కట్టం ముంచుకురాదని నమ్మకం ఏంటి? మా ఎత్తలాంటి ఆడజన్మే కదా నాది కూడా. దేవుడు మనసనేది ఒకటిచ్చాడు కదమ్మా. దాన్ని సంపేసుకుని బతికే బతుకు ఒక బతికేనా అమ్మా? ఉద్వేగంతో మాట్లాడుతోంది పైడమ్మ. స్టాప్ ఇట్ అన్న కీర్తి కేకతో గతుక్కుమని ఆగిపోయింది. ఫుల్ స్టాప్ లేకుండా ఏమిటా వాగుడు? నేనింకెవరినైనా పర్మనెంట్ గా పెట్టేసుకుంటాను. నువ్వివ్వాల్సిన డబ్బులిచ్చెళ్ళు కోపంతో ఊగిపోతూ అంది కీర్తి. ఏంది? సార్జీలకేమన్నా సర్దుతారని నేను ఆశపడుతూ ఉంటే ఇయ్యాల్సిన డబ్బులీనా? ఇప్పుడైతే నా దగ్గర ఈడ్చి తినిన ఒక్క పైసా రాలదమ్మా. మీ రుణం పడిపోతానా అమ్మా? మళ్లీ వచ్చి రెక్కల కట్ట మీద తీర్చుకుంటాను. ఇప్పుడిప్పుడంటే ఇయ్యలేనమ్మా దీనంగా అన్నది పైడమ్మ. వాగుడైతే అడ్డు లేకుండా వాగ్గలవు. ఛీ, నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. ఓ అవతలికి. ఉక్రోషాన్నంతా ఆ మాటల్లోనే వెళ్ళగక్కి లేచి చెరచరా గదిలోకి వెళ్లిపోయింది కీర్తి. కొంతసేపు గదివైపు చూస్తూ నిలబడిపోయింది పైడమ్మ. ఎంతకు కీర్తి బయటకు రాకపోవటంతో భారంగా నిట్టూర్చి, వస్తానమ్మా, వచ్చినప్పుడు కలుపుతా. ఆలస్యమైనా మీ డబ్బు పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తాను అని గుమ్మం దాటి వెళ్లిపోయింది. పైడమ్మ వెళ్లి అరగంట దాటినా మనసులో పైడమ్మను తిట్టుకుంటూనే ఉంది కీర్తి. ఆ తరువాత తెల్లవారితే పనెలా సాగుతుందన్న ఆలోచనతో కాలుగాలిన పిల్లల ఇల్లంతా తిరగటం మొదలుపెట్టింది. చంటోన్ని చంకనేసుకుని బస్సు దిగిన పైడమ్మను, ఏందే పోరి ఇటొచ్చినావు అని అడిగింది అత్త అంజమ్మ. ఈ అబ్బాయేమో బీమారం పోయిండు. పట్టణంలో బతుకు సిరాకు అనిపించిందత్త. ఆయన వచ్చే వరకు 4 రోజులు ఈడుండి పోదామని వచ్చేసిన. నువ్వు వెళ్లేటప్పటికి పనులుంటాయా ఆడా? అదెవరినన్నా ఎట్టేసుకుంటే సందేహంగా అడిగింది అంజమ్మ. అక్కడ మా పనోళ్ళకి యూనియన్ ఉందత్తా. ఎప్పుడు పడితే అప్పుడు ఎవరిని పడితే వాళ్ళని నెట్టుకుంటే యూనియన్లో ఊరుకోరు. చిన్నగా నవ్వుతూ చెప్పింది పైడమ్మ. అట్టాగా,
దొడ్లోకెళ్ళి పిల్లలు నువ్వు కాలు కడుక్కొని రండి, ఈలోగా అన్నం ఉడికిపోద్ది అంది అంజమ్మ. తను తెచ్చిన జిలేబీ పకోడీ పొట్లం అత్త చేతికిచ్చి చేతి సంచిని గోడవారుగా పెట్టి దొడ్లోకి దారి తీసింది పైడమ్మ. 4 రోజులు సెలవడికి వెళ్లిన పైడమ్మ వాళ్ళాయన భీమవరం నుంచి తిరిగి రావటంతో 20 రోజులకే పట్నం వచ్చేసింది. ఊళ్ళో అత్తతో పాటు కలుపు తీసి కాయి పీకి మల్లెలమ్మి తిండికి పోను 400 సంపాదించుకుంది. బస్సు దిగగానే వాళ్ళాయనకి పిల్లలకి ఇంత అన్నము కూర వండేసి ఆ వేళ పనికెళ్లకుండా పిల్లల్ని కనిపెట్టుకుని ఉండమని మొగుణ్ణి ఇంటి దగ్గరుంచేసి ఆత్రంగా శ్రీకాంత్ వాళ్ళ ఇంటి ముందుకెళ్లి పరమాత్మను తలుచుకుంటూ కాలింగ్ బెల్ నొక్కింది. నర్సులాగా ఉన్న ఒక ఆవిడ తలుపు గడియ తీసి ఎవరు కావాలి అని అడిగింది. కీర్తమ్మగారు ఉన్నారా అండి? నర్సులు నిలువెల్లా చూస్తూ అడిగింది పైడమ్మ. లోపలున్నారు, పిలుస్తానుండు అంటున్న నర్సుని వారిస్తూ, నేనే వెళ్తానులేండమ్మా, నేనిడ పనిచేసే పని మనిషినే. నర్సుని తప్పించుకుంటూ లోపలికి అడుగుపెట్టింది. బాగుండారా అమ్మగారు? కూర మొక్కలు పోపులో వేస్తున్న కీర్తి పైడమ్మ పలకరింపుతో వెనుదిరిగింది. పైడమ్మను చూడగానే వెళ్తూ తను వాగిన వాగుడు గుర్తుకురాగా, ఏ అప్పుడే వచ్చేశావు అన్నది ఎత్తి పొడుపుగా. మా ఎత్త కాసంత అడుగుల్లో పడ్డదండి, మీరేమి ఇబ్బంది పడుతున్నారో అని మా ఆడమనిషికి అప్పచెప్పా అన్నది పైడమ్మ అతి వినయంగా. ఎవరన్నా నా పని చేస్తున్నారమ్మా అని అడిగింది. పని మనిషి కుదరలేదని, పని తనే చేసుకుంటున్నానని చెప్పటం నామోషి అనిపించింది కీర్తనకి. ఎవరినీ పెట్టుకోలేదు, నేనే చేసుకుంటున్నాను అన్నది ఈజీగా. పడిసినట్టు వెళ్తానంటే వద్దంతిరి. మొహమంతా సానుభూతి నింపుకొని మెల్లగా అన్నది పైడమ్మ. అంతలోనే, ఆ నర్సమ్మ ఎవరమ్మా అని అడిగింది. మీ అత్తలాగే పెద్దమ్మగారు పడిపోయి కాలు విరక్కొట్టుకున్నారు, కట్టుతో మంచం మీద పడున్నారు. ఆవిడ గారి సేవలకి నర్సును పెట్టాం మూతి విరుస్తూ చెప్పింది కీర్తి. అయ్యో అట్టాగా అండి, పెద్దమ్మగారు ఉన్నారా అండి? ఒక్కసారి చూసొచ్చి పనిలో దిగుతానమ్మా రూమ్ వైపు చూస్తూ ఆరాటంగా అంది. అటు పక్క రూంలో ఉన్నారు సైగ చేస్తూ ముభావంగా చెప్పింది. చప్పున రూంలోకి వెళ్ళిపోయి, అయ్యో మీకెంత కట్టం వచ్చింది తల్లి అంటూ బావురుమంది. పైడి ఏంటా ఏడుపు, బాగానే ఉందిలే నాకు లేచి కూర్చుని ఊరడింపుగా అన్నది కాంతమ్మ. మీ అమ్మగారి పరిస్థితి ఎలా ఉంది అని పలకరించింది. ఎత్త 4 అడుగులు వేస్తోందిలే అమ్మా. మీరసలు లేవటం లేదా అమ్మా? అదిగో నాకు కర్ర ఇచ్చారు, అది పట్టుకొని నడవమన్నారు. నొప్పి పూర్తిగా తగ్గలేదింకా సన్నగా మూలిగింది శాంతమ్మ. ఇక నుంచి నేను నడిపిస్తాగా. శాంతమ్మగారి చేతిని తన చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా అంది. గదిలోకి వచ్చిన నర్సు పైడమ్మ వంక చూస్తుంటే, ఈ అమ్మ నా యమ్మలాంటిదమ్మా అన్నది పైడమ్మ ఆపేక్షగా. ఉండండమ్మా, 10 నిమిషాల్లో పని ముగించుకొని వచ్చేస్తాను. చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ బయటకొచ్చి బాల్కనీలో ప్లాస్టిక్ బేసిన్ వేసుకుంటూ డైనింగ్ టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చొని దుంపలు తరుగుతున్న కీర్తికేసి ఓరగా చూసింది. సరిగ్గా అప్పుడే పైడమ్మ కేసి గుర్రుగా చూసిన కీర్తి, ఈ ఇల్లు వదిలితే ఎంత నష్టమో తెలుసుకుని ఆరాటంగా పరిగెత్తుకొచ్చుంటుంది. మనసులో హోంకరించింది. నా బడుగుతత్వం, నే ఆడిన నాటకం ఈ అమ్మ మీద కాసంత పనిచేసినట్టే ఉందిలే తృప్తిగా అనుకుంటూ గిన్నెలు బేసిన్ పుచ్చుకొని బాల్కనీలోకి నడిచింది పైడమ్మ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.